నమస్తే, వెల్కమ్ టు ఐడ్రన్. నేను మీ మాధురి. మనకి డిజిటల్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తున్నాము. అలాగే డిజిటల్ని యూజ్ చేసుకొని చాలామంది అప్కమింగ్ జనరేషన్ అంతా కూడా డిజిటల్ మీడియా మీదే ఎక్కువగా మనకి గ్రో అవటం చూస్తున్నాం. అయితే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని మనం బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చా? బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వెంకట్ గారు, ఎడ్యుకేషనలిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, మనకి ఇప్పుడు డిజిటల్ మీడియాని యూస్ చేసుకొని డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూస్ చేసుకొని బిజినెస్లను చూస్తున్నాం చాలా మనం. అయితే ఈ వీటికి అసలు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనేది ఏంటుంటుంది? సో నార్మల్గా మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు వచ్చే ప్రతి బిజినెస్ కూడా ఈజ్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉంటాడు. యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండి స్టార్టింగ్ అంటే లైక్ మన యాక్టర్స్ లాగా, యాక్టర్స్ అందరూ ఫేమ్ అయిన తర్వాత బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తారో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ కూడా దే ఆర్ ఫాలోయింగ్ సేమ్ వే. సరే, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కాదు, బట్ నేను ఎలా స్టార్ట్ చేయాలంటే నేను చెప్తా ఎలా స్టార్ట్ చేయాలి. నీకు ఒక ఐడియా ఉంది, 200% యూనిక్గా ఉంది. యూనిక్ ఉండాలి. ఇప్పుడు నేను క్లాత్ అమ్ముతావు, నువ్వు క్లాత్ అమ్ముతావు, బట్ వస్తుంది డబ్బులు, బట్ యూ వోంట్ సాటిస్ఫై. నువ్వు సాటిస్ఫై అవ్వలేవు. నీ ఐడియా ఎప్పుడైతే యూనిక్గా ఉంటుందో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని 200% సక్సెస్ సంపాదించవచ్చు. సరే, నీకు ఒక ఐడియా ఉంది, ఎలా స్టార్ట్ చేద్దాం. సో ఎలా స్టార్ట్ చేయాలంటే నీకు ఇంట్లో చిన్న సెటప్ ఉంది. ఓకే, కస్టమర్ ఇంటికి వచ్చినా కూడా నేను చేయగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ బ్యూటీషియన్ అనుకుందాం. బ్యూటీషియన్ అయినా నువ్వు వెళ్ళి చేయాలి, లేదా నేరుకు వస్తే నువ్వు చేయాలి. ఈ 2000 కస్టమర్ కనెక్ట్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి? ఫస్ట్ నీకున్న సెటప్లో చిన్నగా డిజైన్గా ఒక రూమ్ని డెకరేట్ చేసుకొని నార్మల్గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టుకుంటూ ఆటోమేటిక్గా మీకు ఒకటి పోస్ట్కి 2 పోస్ట్కి 1 లైక్ 2 లైక్ రాకపోయినా 30-40 పోస్ట్ తర్వాత ఆటోమేటిక్గా మనకు ఫాలోవర్స్ స్టార్ట్ అయిపోతారు. సో 40 అవ్వకపోయినా 100 పోస్ట్ తర్వాత ఎట్లాగైనా ఫాలోవర్స్ స్టార్ట్ అయిపోతారు. సో దీంతో పాటుగా బిజినెస్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలండి. అది ఫ్రీ, మీకు అక్కడ 1 రూపీ కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి గూగుల్ మై బిజినెస్ అని క్లిక్ చేస్తే మీ బిజినెస్ నేమ్ ఏంటి అడుగుతుంది, ఎక్కడుంది లొకేషన్ అడుగుతుంది. జస్ట్ మొబైల్ నెంబర్ పెట్టి వెరిఫికేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీ బిజినెస్ గూగుల్లోకి వస్తుంది. ఇక్కడ ఏంటి, బ్యూటీషియన్ నియర్ మీ అని కొడితే నీ ప్రొఫైల్ కనిపిస్తుంది. ఓకే, సింపుల్గా నువ్వు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. బ్యూటీషియన్ నియర్ మీ అని కొడితే నీ ప్రొఫైల్ వస్తుంది. ఇక్కడ కస్టమర్ నీ దగ్గరికి వస్తాడా, లేదా నీ దగ్గర నువ్వు అక్కడికి వెళ్తావా, యూ విల్ గెట్ ఏ బిజినెస్. ఈ ఒకవేళ అవుతుంది. ఇదే బిజినెస్ పేజ్కి నీకు ఫాలోవర్స్ అంటే కస్టమర్స్తో రివ్యూస్ రాపించుకుంటే ఆటోమేటిక్గా అక్కడ నుంచి రెఫరెన్స్ పెరుగుతాయి. ఇదే బిజినెస్ పేజ్లో నీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్ చేసుకుంటే అక్కడ నుంచి ఫాలోవర్స్ నీ బిజినెస్ పేజ్కి వస్తారు, బిజినెస్ పేజ్ నుంచి ఇన్స్టాగ్రామ్కి వస్తారు. సో 3 వేస్లో 360 డిగ్రీస్లో నువ్వు ఫాలోవర్స్ పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా 1 రూపీ ఖర్చు లేకుండా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి ఎక్కడ కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఫేస్బుక్కి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, బిజినెస్ పేజ్కి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, నువ్వు రెంట్ కట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది నీ ఇల్లు. సో సెటప్ చేసుకుంటే ఇదే వే ఏ బిజినెస్కైనా కూడా. ఇఫ్ యూర్ పుడింగ్ రెంట్ 20-30,000 రెంట్ కడుతున్నా కూడా ఫస్ట్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డిజిటల్లో ఒక బిజినెస్ పేజ్ ఉండాలి, సోషల్ మీడియా పేజెస్ ఉండాలి, బేసిక్ వెబ్సైట్ అనేది కంపల్సరీగా ఉండాలి. వెబ్సైట్ ఇట్స్ ట్రస్ట్ టు కస్టమర్ అండ్ బిజినెస్ ఓనర్, కనెక్టింగ్ బిజినెస్ ఓనర్ ట్రస్ట్ కూడా. అంటే ఇప్పుడు ఒకప్పుడు మీకు ల్యాండ్ నెంబర్స్ ఉంటాయి ప్రతి ఏరియాలో, ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్ని వెబ్సైట్ ఉందంటే ఓకే, ఇట్స్ జెన్యూన్ పర్సన్. వెబ్సైట్ అంటే వెబ్సైట్ డొమైన్ తీసుకున్నా కూడా లైక్ మనం ప్రతి డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గోడాడీలో కానీ హోస్టింగ్లో కానీ ఒక డొమైన్ తీసుకున్నామంటే ప్రతి డీటెయిల్స్ ఊరికే డమ్మింగ్ ఇస్తారంటే దే వోంట్ యాక్సెప్ట్ అనమాట. ఇంకా రేపు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నీకు కమ్యూనికేషన్ ఉండాలని చెప్పేసి మనం ఎట్లయినా జెన్యూన్ అడ్రస్సే ఇస్తాం. డొమైన్ తీసుకుని చిన్న వెబ్సైట్, మీకు వెబ్సైట్ డీటెయిల్స్ కావాలన్నా కూడా వీ కెన్ గివ్ ది ఇన్ఫర్మేషన్. చిన్న వెబ్సైట్ చేయించుకొని ఆ వెబ్సైట్ని నీ బిజినెస్కి లింక్ చేసుకుని ఆ గూగుల్ బిజినెస్ పేజ్కి లింక్ చేస్తే ఆటోమేటిక్గా నీ వెబ్సైట్లోకి వస్తారు, నీ సోషల్ మీడియా పేజెస్లోకి వస్తారు, నీ పేజెస్లో ఉన్న వాళ్ళు నీ గూగుల్ బిజినెస్ పేజ్కి నీ వెబ్సైట్కి వస్తారు. సో ఎక్కడున్నా కూడా కస్టమర్ పంపించుకోవాల్సిన అవసరం లేదు. ఇదే వెబ్సైట్ నుంచి నువ్వు సేల్స్ కూడా చేసుకోవచ్చు. మీరు చూస్తుంటే రీసెంట్గా చాలా మీకు పికల్ వీడియోస్ అంటే పికల్ అమ్ముతుంటారు ఆన్లైన్లో. మీరు ఆర్డర్ పెట్టండి, మేము మీకు డెలివరీ చేస్తాం. ఇప్పుడు మీకు ఆర్టీసీ కూడా లో కాస్ట్లో పెట్టింది. సో సింపుల్గా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు, ఆర్డర్ వస్తుంది. ఫోన్పే పేమెంట్ గేట్వే పెట్టాలంటే కూడా నీకు కంపెనీ రిజిస్ట్రేషన్ అవన్నీ అవసరం ఉంటాయి. సింపుల్గా వీళ్ళు ఫోన్పేలో గూగుల్ ఏదో పేలో పేమెంట్ చేసుకుంటున్నారు, వీళ్ళు ఆర్టీసీ బస్సులో ఉన్న ఏదో కొరియర్లో వేసి పంపించేస్తున్నారు. సో రెవెన్యూ జనరేట్ చేసుకోగలుగుతున్నారు. సో డిజిటల్లో నీకు ఐడియా ఉండి, యూనిక్ థాట్ ఉండి, టైం పెట్టగలుగుతాను, నాకు ప్యాషన్ ఉంది, పేషెన్స్ ఉంది అంటే 200% మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే,
డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని యూస్కొని బిజినెస్ ని కూడా ఈజీగా గ్రో Easy, easy గా grow చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. యూ హ్యావ్ ఎ ఇన్నివేటివ్ థాట్స్. ఎస్ 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ Thank మచ్.